సో నానో యూరియా, నానో యూరియా. సో ఏంటి మనకు జనరల్గా ఈ నానో యూరియా అంటే ఏంటిది? సో ఈ యొక్క కాన్సెప్ట్ మనం డిస్కస్ చేద్దాం. ఎందుకంటే ప్రస్తుతం 2024-25 సంవత్సరంలో మనకు ఇండియన్ ఫైనాన్స్ మినిస్టర్ భారతదేశంలో ఇంట్రిమ్ బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు భారతదేశంలో నానో డిఏపిని కూడా తీసుకొస్తామని ప్రకటించింది. నానో యూరియా లాగానే నానో డిఏపిని కూడా తీసుకొస్తామని ప్రకటించింది. యాక్చువల్లీ చాలామందికి మనకు నానో యూరియా అంటే జనరల్గా తెలియదు. అంటే ఎలా మనకు తీసుకురావడం, ఎలా యూజ్ చేస్తాం, మనం ఎలా తీసుకురావడం, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఈ నానో యూరియా అనేటువంటి దాన్ని సో మన ఇండియాలో ద కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్ మినిస్ట్రీ, కెమికల్ ఫర్టిలైజర్ మినిస్ట్రీ అంటే భారత రసాయన ఎరువుల మంత్రిత్వ శాఖ వీళ్ళు ఏం చేయడం జరిగిందంటే సో భారతదేశంలో నానో యూరియా ఏదైతుందో ఈ నానో యూరియాను కమర్షియల్గా యూటిలైజేషన్ చేయొచ్చు, కమర్షియల్గా దీన్ని మార్కెట్లో అమ్మచ్చు అనేటువంటిది ప్రకటించింది. అయితే మనకు ఈ నానో యూరియా అంటే యాక్చువల్లీ మనకు యూరియా, ఈ యూరియా అనేటువంటి వర్డ్ మనందరూ తెలుసు. ఒక నేల సారవంతం కావడం, మొక్క పెరుగుదలకు మనము యూరియా అనేటువంటి ఒక పదార్థాన్ని వాడతాం వ్యవసాయ రంగంలో. అయితే యూరియా అనేటువంటి ఒక పదార్థాన్ని వాడతాం మనకు అందరికీ క్లియర్గా తెలుసు. యాక్చువల్లీ ది యూరియా ఈజ్ ద సాలిడ్, ఒక ఘన పదార్థం. ఈ యూరియా అనేటువంటి ఘన పదార్థం మనము మొక్క యొక్క అంటే మొక్క దగ్గరే మనం ఎప్పుడైతే మనం ఒక మొక్క దగ్గరే యూరియాని వేయడం జరుగుతుందో అప్పుడు మొక్క మొత్తం వేసినటువంటి యూరియాలో ఒక 30% మాత్రమే కన్జ్యూమ్ చేసుకుంటుంది, 30% మాత్రమే కన్జ్యూమ్ చేసుకుంటుంది. అండ్ కదా మోర్ ఎవర్ ఏంటంటే సో భారతదేశంలో యూరియా ప్రొడ్యూస్ అవుతుంది. మనకు భారతదేశంలో యూరియా బ్రాండ్ అంటే భారత్ బ్రాండ్తో మనం డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం. కానీ భారతదేశంలో యూరియా జస్ట్ 45 మిలియన్ టన్స్ మాత్రమే భారతదేశంలో యూరియా డిమాండ్ 45 మిలియన్ టన్స్ ఉంటాయి. 45 మిలియన్ టన్స్ యూరియా డిమాండ్ ఉంటే భారతదేశం ఎంత అంటే 10 మిలియన్ టన్స్ మాత్రమే 35 మిలియన్ టన్స్ డిమాండ్. ఎంత మనకు 45 మిలియన్ టన్స్ ఆఫ్ ద డిమాండ్. కానీ మనం ఎంత 30 మిలియన్ టన్స్ మాత్రమే మనము ప్రొడ్యూస్ చేస్తాం ఇండియా. ద రెస్ట్ ఆఫ్ ద 10 మిలియన్ టన్స్ వీఆర్ ద ఇంపోర్టింగ్, మనం మొత్తం దిగుమతి చేసుకోవడం జరుగుతుంటాయి. అయితే దీంట్లో దిగుమతి చేసుకోవడం వల్ల ఇండియాలో ఎవ్రీ ఇయర్ 40,000 crores ఆఫ్ మనీ, 40,000 కోట్ల రూపాయల మనీ సో భారతదేశం నుంచి వెళ్ళిపోతుంది. అంటే మన భారతదేశం మనం ఇంపోర్ట్ ఎక్కువగా చేసుకుంటాం. అందుకే ప్రపంచంలో ఎక్కువ యూరియాని ఇంపోర్ట్ చేసుకునేటువంటి దేశం ఇండియాని. భారతదేశంలో ఎక్కువగా ఏ ఎరువును మనం కన్జ్యూమ్ చేస్తామంటే 80% యూరియాని ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తుంటాం. దాంతోపాటు ప్రస్తుతం ఉన్న డిమాండ్కు మనం చేసేటువంటి ఉత్పత్తి తక్కువగా ఉంది. అందుకే మనం వేరే కంట్రీస్ మీద డిపెండ్ కావడం జరుగుతుంది. దట్స్ వై సో మన భారతదేశంలో యూరియా మీద మన ఆధారపడడం జరుగుతుంది. కాబట్టి సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేయడం జరిగిందంటే ఒక ఘనపదార్థమైనటువంటి ఒక యూరియా, ఒక 45 కేజీల యూరియా ఉంది. ఆ ఘనపదార్థమైనటువంటి యూరియాను నానో యూరియా అని ఒక పేరు పెట్టింది. ఆ నానో యూరియాలు ఏంటంటే అప్పుడు ద్రవ యూరియా అన్నట్టు ఇది. సో ఓవరాల్గా ఇదేంటి మనకు ద్రవ యూరియాగా మనం చెప్తున్నాం. అంటే ఘనపదార్థంగా ఉండేటువంటి యూరియా, నానో యూరియా ఏదంటే మనకు ద్రవ యూరియాగా చెప్పడం జరుగుతుంటాయి. అంటే ఇది ద ట్రెడిషన్ యూరియాకు ఒక ఆల్టర్నేటివ్ అన్నట్టు. సాంప్రదాయ యూరియా అంటే ఆల్రెడీ మనం వాడుతున్న యూరియాకు ఒక ఆల్టర్నేటివ్ ఏదంటే మన ద్రవ యూరియా. ది నానో టెక్నాలజీ యూజ్ చేసి మనం ఒక ద్రవ యూరియాను భారతదేశమే తయారు చేసింది, మన ఇండియానే తయారు చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ ద్రవ యూరియా మార్కెట్లో గవర్నమెంట్ ఏం చేయడం జరుగుతుందంటే ఒక 500 ml మాత్రమే అమ్ముతుంది. 500 ml, ఈ 500 ml మాత్రమే అమ్మితే ఈ 500 mlలో మనము పిచికారీ వేస్తాం, స్ప్రే చేయడం జరుగుతుంటుంది. మనం పంపులు కొడతామని చెప్తాం, రైతులు వాళ్ళు పిచికారీ చేయడం జరుగుతుంది. ఈ పిచికారీ చేయడం వల్ల ఎంతైతే పిచికారీ చేస్తుందో అప్పుడు ఆ మొక్క ఈ ద్రవ యూరియాను 80% ఉపయోగించుకుంటుంది. 80% అనేటువంటిది యూజ్ చేయడం జరుగుతుంటుంది. అయితే ఈ నానో యూరియా ఏదైతే ఉందో మనకు ఈ నానో యూరియా ఎవరి యొక్క ఉత్పత్తి అంటే IFFCO వారి యొక్క ఉత్పత్తి. IFFCO అంటే ఏంటిది మనకు ఇండియన్ ఫార్మర్స్ ద ఫర్టిలైజర్ కోఆపరేటివ్ లిమిటెడ్, ఇండియన్ ఫార్మర్స్ ఫర్టిలైజర్ కోఆపరేటివ్ లిమిటెడ్ ఇది. సో ఈ నానో యూరియా అనేటువంటి వీళ్ళ ఆధీనంలో రావడం జరుగుతుంటుంది.
ఓవరాల్గా ఇది నానో టెక్నాలజీ ఉపయోగించి నానో యూరియా అనేటువంటి తయారు చేయడం జరుగుతుంటుంది. అయితే భారతదేశం 2025 సంవత్సరం నాటికి 2025 నాటికి 44 కోట్ల నానో యూరియా బాటిల్ని తయారు చేయాలనుకుంటుంది. నానో యూరియా బాటిల్స్ను తయారు చేయాలనుకోవడం జరుగుతుంది. అందుకోసం అయితే ఒక్కొక్క యూరియా నానో బాటిల్ ఎంత ఉంటుంది? 500 ml మీన్స్ 1/2 లీటర్ మాత్రమే ఉంటుంది. 1/2 లీటర్ దీన్ని యూజ్ చేయడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ లేవు. దాంతోపాటు పంటకి ఎంతైతే అవసరమో అంతే తీసుకోవడం జరుగుతుంది. నైట్రోజన్ పర్సంటేజ్ కూడా దీంట్లో ఉండడం జరుగుతుంటుంది. అండ్ అగైన్ ఈ నానో యూరియా ఉత్పత్తి చేయడానికి భారతదేశంలో నానో యూరియా ఉత్పత్తి చేయడానికి మన ఇండియాలో గుజరాత్ అనేటువంటి ఒక స్టేట్, గుజరాత్ రాష్ట్రంలో కలోల్, గుజరాత్ రాష్ట్రంలో కలోల్ అనేటువంటి ఒక ప్రాంతంలో నానో బయోటెక్నాలజీ రీసెర్చ్ వారు నానో బయోటెక్ రీసెర్చ్ వారు మనకు నానో యూరియాను తయారు చేయడం జరిగింది. ప్యూర్లీ డొమెస్టిక్ మన ఇండియన్ టెక్నాలజీ, ఇండియన్ నానో టెక్నాలజీతోనే దీన్ని తయారు చేయడం జరిగింది. అందుకే దేశంలో ఫస్ట్ లిక్విడ్ నానో యూరియా ప్లాంట్ కూడా గుజరాత్ రాష్ట్రంలో కలోల్లోనే. టెక్నాలజీ యూజ్ చేసింది ఇండియానే, మనమే తయారు చేసినాం. అది కలోల్ అనేటువంటి ఏరియాలో అక్కడే రీసెర్చ్లోనే స్టార్ట్ చేసింది. కలోల్ అనేటువంటి ఒక ప్రాంతంలోనే నానో యూరియా లిక్విడ్ ప్లాంట్ని కూడా మొట్టమొదటిసారిగా తీసుకురావడం జరిగింది. అండ్ దెన్ మోర్ ఎవర్ భారతదేశంలో 2024-25 సంవత్సరం బడ్జెట్లో సెంట్రల్ గవర్నమెంట్ క్లియర్ ఏం చెప్పడం జరిగిందంటే నానో DAP, పొటాషియం ఫాస్ఫరస్ నైట్రోజన్. దీన్ని కూడా నానో DAPని కూడా తీసుకొస్తామని క్లియర్గా ప్రకటించారు. ఎందుకు ఇది ఇన్ఫర్మేషన్ ఇచ్చానంటే ఇది మనకు యూపీఎస్సీకైనా అండ్ అగైన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కైనా నానో యూరియా అంటే ఏంటిదని మనకు జనరల్గా తెలియాలి. థ్యాంక్ యూ అండ్ నమస్తే.